హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే డైరెక్ట్ కర్రీ చేసే దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీసేసుకున్నాను. ఇంకా నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు అయితే వేసేసుకున్నాను. ఇంకా అవి వేసేసుకొని ఇంకా కొంచెం వెల్లుల్లి అయితే కొన్ని వెల్లుల్లి రెమ్మలు అయితే తీసేసుకొని కొంచెం స్మాష్ చేసుకొని అయితే పోపులో వేసేసుకున్నాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నైట్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అవి అయితే వేసేసుకుంటాను. ఇంకా వెల్లుల్లి కొంచెం ఫ్రై కావాలి కదా, ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ బెండకాయలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట, ఫ్రై చేద్దామని చెప్పేసి. ఇంకా రైస్ కుక్కర్లో కూడా రైస్ అయితే పెట్టేసుకున్నాను కడిగేసుకొని. ఇంకా అది కూడా కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం కలుపుతాను అనమాట. ఎందుకంటే కింద సైడు మళ్ళీ మెత్తగా అవుతుంది అన్నట్టు అయితే కలిపి మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సైడ్స్కి అలానే ఉంచితే కొంచెం వాటర్ లాగా అవుతుందని చెప్పేసి ఇంకా సైడ్స్ నుంచి తీసేసి కలిపేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తన్వికి అయితే స్నాక్స్ కీరా, స్వీట్ కార్న్ అయితే పెడుతున్నాను. స్వీట్ కార్న్ అయితే కొంచెం ఇష్టంగా తింటుంది. మమ్మీ స్వీట్ కార్న్ పెట్టు అంటే స్వీట్ కార్న్ కూడా కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కీరా అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడైతే స్వీట్ కార్న్ కూడా ఉడికితే ఒక ప్లేట్లో తీసి అయితే కొంచెం చల్లారిన తర్వాత తీద్దామని అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా చల్లారగానే ఇంకా కొంచెం అలానే ఉంటే తినడానికి ఇబ్బంది అవుతుందని సీడ్స్ అయితే తీసి పెడుతున్నాను అనమాట. ఇంకా అలా తినడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇలా తీసి అయితే పెడుతున్నాను. ఇంకా కీరా, స్వీట్ కార్న్ అయితే బాక్స్కి అయితే షిఫ్ట్ చేసిస్తున్నాను. ఏంటంటే రైస్ పెడితే తినట్లేదు తన్వి. ఇంకా మార్నింగ్ టైంలో రైస్ అదైతే పెడుతున్నాను. ఇంకా బాక్స్ అయితే నార్మల్గా స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బాక్స్ అయితే రెడీ చేసా. తన్వి కూడా రెడీ అయిపోయింది. ఇంకా తన్విని రెడీ చేసిన తర్వాతే బాక్స్ అయితే కడుతున్నాను. ఇక్కడ కీరా, స్వీట్ కార్న్ అవన్నీ తీసిన డస్ట్ అయితే ఉంటుంది కదా, అదైతే తీసేస్తున్నాను అనమాట. ఇంకా అలానే ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా కర్రీ అయితే అయిపోయింది. తన్వికి తినిపిస్తేప్పుడు కొంచెం టేస్ట్ చేసిన అనమాట. ఇంకా కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ అయితే మిక్స్ చేసేసుకొని కర్రీ అయితే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ కర్రీ వండిన తర్వాత బాక్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఎంతమంది షిఫ్ట్ చేసుకొని కడుగుతారు. మళ్ళీ ఈవినింగ్ షిఫ్టింగ్ చేసుకున్నది మళ్ళీ ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని కడుక్కోవాలి కదా. అట్లా డబల్ పనులు అవుతున్నాయి. అయినా సరే నీట్నెస్ కావాలి అని చెప్పేసి అయితే చేసుకుంటాం కదా. ఇక్కడైతే పొయ్యి అయితే తుడుస్తున్నాను. ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్నాను కదా, ఇంకా దాంట్లో నుంచి వాటర్ అంతా వచ్చి పొయ్యి పైన వాల్కి అదంతా పడిపోయినాయి అన్నమాట. ఇంకా అదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే టీ కోసం అని చెప్పి పాలైతే పెట్టుకుంటున్నాను. ఇంకా పాలు పెట్టిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట.
ఇంక ఇక్కడైతే పాలైతే వేడైనాయి. ఇంకా టీ పెట్టుకుందామని కొంచెం చాక్పత్తా చక్కెర అయితే వేసేసుకున్నాను. కొద్దిసేపు మరిగిన తర్వాత అయితే టీ అయితే పోసేసుకుంటాను అనమాట. అప్పట్లోపు ఇంకా కొన్ని ఖాళీ అయిన సామాన్లు అయితే ఉంటాయి కదా, అవి అయితే ఫిల్ చేసుకుంటున్నాను. సేమియా అంటే పాయసం చేసుకున్నాము. ఇంకా ఆ బాక్స్ కూడా ఖాళీ అయితే కడిగేసిన అనమాట. కడిగేసి ఇంకా అది రీఫిల్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే టీ అయింది. ఇంకా పొయ్యి పైన ఇంకా వైట్ స్టెయిన్స్ అంటే ఉప్పు వాటర్ పడ్డే స్టెయిన్స్ అలానే ఉంటే ఒకసారి మళ్ళీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయడానికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే ఏంటంటే పని అంతా అయిపోయే వరకు వాషింగ్ మిషన్లో బట్టలు అవుతాయి. ఇంకా అంత పని అయిపోయిన తర్వాత అవి కూడా ఆరేసుకుంటే అయిపోతుంది కదా అని ఇంక ఇక్కడైతే టీ అయితే అయిపోయింది. నేను మా హస్బెండ్ అయితే టీ తాగుతాం అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈ బట్టలు మడత పెడదాం అని చెప్పేసి అలానే 3 days నుంచి అలానే పెడుతున్నాను. ఎన్ని బట్టలు అయితే అయినాయి. ఇంకా అవైతే మడత పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా బట్టలు మడత పెట్టడం అయిపోయిన తర్వాత మార్నింగే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం మార్నింగ్ టైంలో అయితే మా ఆయన ఇంట్లోనే ఉంటారు, కొంచెం బాబుని పట్టుకుంటారు. ఇంకా ఆ టైంలో నేను పని చేసుకుంటే ఏంటంటే బాబు ఏడ్చినా కూడా తను ఎత్తుకుంటాడు అన్నట్టు ఇంకా మార్నింగే బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అదంతా అయిపోయినాక ఇల్లు ఊడ్చేసుకొని ఇంక ఇక్కడైతే ఇల్లు ఊడుస్తున్నాను అనమాట. ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే అయిన తర్వాత తన్విని అయితే తీసుకొచ్చిన తర్వాత కొంచెం తిన్న తర్వాత అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నాను అనమాట. తన వాయిస్ చెప్తుంది, వినండి. చిన్న తల్లి మొత్తం రాయాలి, 0 సగం సగం రాస్తున్నాం ఎందుకు? ఇంకో ఈడ కూడా లైన్గా రాయాలి, అట్లా ఆడొకటి రాయద్దు. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీకు తోచిన కామెంట్ చేయండి. లవ్ సింబల్ అన్నా ఇవ్వండి కామెంట్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.